హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అక్క స్పంజెస్ అనేవి చూపించండి, స్పంజెస్ చేసి దాని మీద ఐసింగ్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు కదా. సో ఈరోజు అయితే నెక్స్ట్ క్లాస్ అనమాట. మీకు స్పాంజ్ కేక్, వెనీలా స్పాంజ్ కేక్, అది కూడా ఎగ్స్తో 1/2 kg పేస్ట్రీ చేసుకోవాలంటే ఎంతవరకు క్వాంటిటీ తీసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ నేను చాలా జాగ్రత్తగా చెప్పాను. మీరు ఎవరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 eggs, క్యాస్టర్ షుగర్ అండ్ అలాగే కప్ సైజ్ వచ్చేసి 100 ml. దానిలో నేను 1/4 కప్లో హాఫ్ వరకు మాత్రమే రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నా. వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, ఇంకా మిల్క్ మోస్ట్లీ యూజ్ అవ్వదు ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలకి. ఒకవేళ టెంపరేచర్ అనేది మన క్లైమాటిక్ కండిషన్స్ బట్టి మనం మిల్క్ అనేది యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో అందుకే ముందు జాగ్రత్తగా నేను మిల్క్ కూడా పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్ అనేది కంపల్సరీ. మీరు ఎలక్ట్రిక్ బీటర్ని తీసుకొని ముందుగా ఎగ్స్ని రెండింటిని క్రాక్ చేసి దాన్ని కొంచెం బీట్ చేయండి 1 minute కోసం. దాని తర్వాత క్యాస్టర్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ క్యాస్టర్ షుగర్ బదులుగా మీరు డైరెక్ట్గా షుగర్ పౌడర్ని అయినా తీసేసుకోవచ్చు. షుగర్ పౌడర్ తీసుకునే వాళ్ళు 3/4 కప్ వరకు తీసుకోండి. అంటే నేను మైదా 3/4 క్వాంటిటీ తీసుకుంటాను. సో మైదా ఎంత వేస్తున్నారో షుగర్ పౌడర్ కూడా అంతే వేయండి. సో దానికి గల తేడా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈరోజు నేను క్యాస్టర్ షుగర్ యూజ్ చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ షుగర్ పౌడర్ని మాత్రమే యూజ్ చేసి మీకు స్పంజ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న క్యాస్టర్ షుగర్ ఏదైతే ఉందో అది చాలా ఫైన్గా ఉంటుందన్నమాట. స్వీట్నెస్ కూడా చాలా తక్కువే ఉంటుంది, బాగా ఎక్కువ ఉండదు. సో దీన్ని ఇప్పుడు 3 batches కింద నేను కొంచెం వేసుకొని బీట్ అయితే చేసుకుంటున్నాను. ఈ కంప్లీట్ ప్రాసెస్ అయ్యేంతవరకు మనకి ఇంచుమించు 1 minute to 1.5 minute నుంచి 2 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. సో ఎప్పుడు కూడా బీటర్ మీరు ఒకే డైరెక్షన్లో తిప్పడం అనేది చేయండి. కొంచెంసేపు రైట్ కొంచెంసేపు లెఫ్ట్ అట్లా చేయకుండా ఈచ్ సేమ్ డైరెక్షన్లో తిప్పడానికే మీరు ట్రై చేయండి. సో ఇది ఎంతవరకు చేయాలంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఫోమ్ చాలా బాగా ఫామ్ అయ్యేంత వరకు చూసుకోండి. అండ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎగ్స్తో మీరు వర్క్ చేసేటప్పుడు ఎగ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకొని మీరు వాడండి. ఎగ్ టెస్ట్ ఎలా చేయాలి అని కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లోనే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఎగ్ టెస్ట్ ఎలా చేయాలని. సో ఇప్పుడైతే మనకి చక్కగా ఫోమ్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన ఒక జల్లెడని అయితే పెట్టుకొని మైదా తీసుకోవాలి. నేను ఈరోజు మీకు పక్కా కొలతలు నేను ఎలా తీసుకుంటున్నానో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం ఎప్పుడు కూడా ట్యాప్ చేయకుండా ఇలా పైనే తీసుకొని వేసుకోవాలన్నమాట. క్యాస్టర్ షుగర్ కూడా అట్లానే చేసుకోవాలి. ట్యాప్ చేసి తీసుకున్నట్టయితే మీకు వెయిట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ పౌడర్ 1/2 TSP వేయాలి, అది కూడా ఫ్లాట్. అండ్ అలాగే బేకింగ్ సోడా వచ్చేసి 1/4 TSP అనేది వేసుకోవాలి, ఇది కూడా ఫ్లాట్. సో నేను చెప్పే కొలతలు పక్కా ఫాలో అవుతే మీ స్పంజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం అయినా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాలో అటు ఇటు అయినా కూడా మన స్పంజ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా నేను బీటర్ ఆన్ చేయకుండా తిప్పుతున్నాను, ఎందుకంటే మనకి ఒకేసారి పౌడర్ ఫార్మాట్లో ఉన్నదంతా ఎగిరిపోతుంది కాబట్టి బీటర్ ఆన్ చేస్తే ముందుగా ఇట్లా తిప్పుకొని దాని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్లోకి మొత్తం పిండి అనేది వెళ్ళిన తర్వాత మీరు బీటర్ అనేది ఆన్ చేసుకొని తిప్పండి. మనకి ఫామ్ అయ్యేంత వరకు బీటర్ వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మైదా మిక్స్ చేసేటప్పుడు అంత ఎక్కువేమి ఉండదు, వితిన్ సెకండ్స్లోనే పని అయిపోతుంది. ఇంకా పిండి అంతా కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది 1/4 కప్లో హాఫ్ తీసుకోవాలంటే 1/8 కప్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ అలాగే వెనీలా ఎసెన్స్ వచ్చేసి ఆ బాటిల్కి ఉన్న క్యాప్తోనే నేను 2 times వేసా. అంటే మీకు ఇంచుమించు 1 TSP వరకు తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇట్లా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మన బీటర్తో పని అయితే మ్యాక్సిమం అయిపోయిందనమాట. బీటర్ కూడా ఒకసారి తీసి మీరు ఏం చేస్తారంటే స్పాచులాతో చక్కగా కలపండి. వాల్స్ మీద కూడా వెళ్ళింది కదా, ఆ బ్యాటర్ని కూడా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఎప్పుడు కూడా స్పాచులా యూజ్ చేసినప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు కొంచెం పాలు వేస్తున్నాను. చూసారు కదా నేను తీసుకున్న పాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ నేను యూజ్ చేసిన చాలా తక్కువ అనమాట. సో
ఇలా పాలు కొంచెం వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 6 ఇంచ్ హైటెడ్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ టిన్ ఉన్నా సరే తీసుకోండి. దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసి మైదాతో డస్టింగ్ అనేది చక్కగా చేశాను. మనం డస్టింగ్ ఎంత బాగా చేస్తే మన కేక్ కూడా టిన్ నుంచి డిమోల్డ్ అయ్యేటప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ రెసిపీ కాబట్టి ఎయిర్ బబుల్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటిని ట్యాప్ చేసి రిమూవ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు నేను యూస్ చేసేది 40 లీటర్స్ వండర్ షెఫ్ ఓటీజీ. కన్వెక్షన్ మోడ్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లో 2 రాడ్స్ ఆన్ అండ్ అలాగే ప్రీ హీట్ 10 మినిట్స్ చేశాక గిన్నె అనేది పెట్టుకొని 35 to 40 మినిట్స్ టైంలో బేక్ అయిపోయింది. చూడండి టూత్ పిక్ చేసి పెట్టి మీకు టెస్ట్ కూడా చేసి చూపించాను. మనకి బేక్ అయిపోయింది అంటే సైడ్స్ నుంచి కేక్ గిన్నెని వదిలేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు డిమౌల్డ్ చేశాను. చూడండి ఎలాంటి నైఫ్ అనేది పెట్టి నేను అంచుల నుంచి తీయలేదు, డైరెక్ట్గా డిమౌల్డ్ అయిపోయింది. అండ్ స్పంజీనెస్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది కట్ చేయను, రేపు దీని మీద ఐసింగ్ చేసి చూపిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.